గౌరీ సేవా సంఘం గ్రంథాలయం అల్లిపురం వెంకటేశ్వర మెట్ట 1948లో ఇక్కడ స్థానిక పెద్దలు ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ అనేక రకమైనటువంటి పుస్తకాలు ఆ రోజుల్లో పెద్దలు సేకరించి ఈ గ్రంథాలయం ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తుండేవారు. ఈ అవతారం వచ్చిన తర్వాత ఆగస్టు 15న పునఃప్రారంభం చేసి రీఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. సంఘ కార్యవర్గం ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసి ఆగస్టు 15న కార్యక్రమం చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దీనికి అనేక రకమైనటువంటి స్థానిక ప్రజలు బయట నుంచి కూడా మంచి స్పందన వచ్చి ధన రూపంలో ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలకి, ఫ్యాన్లకి, సీలింగ్స్కి, అలాగే ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి చాలామంది ఇక్కడ ఉన్న సంఘ సభ్యులు, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ కార్యక్రమం కోసం తెలిసి పుస్తకాలు కూడా సహాయ సహకారాలు చేశారు చాలామంది. అలాగే మనకి సీనియర్ జర్నలిస్టు ఆడారి కొండలరావు గారు కూడా ఈ యొక్క పరిణామాన్ని చూసి ఆయన సంస్థ కార్యవర్గానికి తెలియపరిచారు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బాగుంది, ఈ గ్రంథాలయానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఆయన దగ్గర కూడా ఉన్నాయని జరగడంతో ఈరోజు వచ్చి మన సంస్థకి పుస్తకాలు ఇచ్చారు. ఆయనకి మన సంస్థ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాం. సుమారుగా 200 పుస్తకాల పైనే మా గ్రంథాలయానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన అల్లిపురంలోని వెంకటేశ్వర మెట్టలో ఉన్న శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయానికి మీరు చేస్తున్న సేవలు నేను పత్రికాముఖంగా తెలుసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆడారి కొండలరావు నా పేరు, సీనియర్ జర్నలిస్ట్గా ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడమే కాకుండా నా వంతు ఈ గ్రంథాలయానికి ఏదో సాయం చేయాలనే కుతూహలంతో సుమారు 20,000 రూపాయలు విలువైన 200 వరకు పుస్తకాలని విరాళం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాలు నాకు నేను దాదాపు 50% వరకు పుస్తకాలు కొనుగోలు చేశాను. మొదటి నుంచి నేను గ్రంథాలయ నిర్వహణలో కార్యక్రమాల్లో వాటిలో కూడా చాలా యాక్టివ్గా మా సొంత గ్రామం అనకాపల్లి దగ్గర ఉన్న మునపాడులో మేము కార్యక్రమం చేసేవాళ్ళని. ఆసక్తితో పుస్తకాలు చదవడం, దట్టు వామపక్ష రాజకీయాలతో నాకు సంబంధం ఉండడం, ఈ 2 కారణాల వల్ల ఈ పుస్తక పఠనం నాకు ఇంట్రెస్ట్. దాని నేపథ్యంలో ఈ పుస్తకాలని ఈ గ్రంథాలయ మధ్యని అభివృద్ధి చేసేటువంటి పత్రికలను తెలుసుకొని దీనికి ఎంతో కొంత సాయం చేయాలి, మనం సాయం చేయాలని అనుకొని నా దగ్గర నాకు విలువైన పుస్తకాలని ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చినందుకు నాకు చాలా ఆత్మసంతృప్తిగా ఉంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి, గ్రంథాలయాలు అంటే ఏమిటి? గ్రంథాలయాలు అంటే విజ్ఞాన వీచికలు, జ్ఞానం, విజ్ఞానం, సంస్కరణ, ఈ 3 జరగాలి. ఈ 3 రావాలంటే గ్రంథాలయాల ద్వారా మాత్రమే సాధ్యం. జ్ఞానం అంటే ఏమిటంటే మనం నిప్పుని చూస్తాం, నిప్పులో చేయి పెడితే చేయి కాలిపోతాం మనకు తెలుసు. అంటే ఆ చేయి పెట్టకూడదు అనేది మనకు తెలుసు, అంటే జ్ఞానం మీకు ఉన్నట్టు. విజ్ఞానం అంటే ఏంటంటే అసలు నిప్పు ఎలా పోతుంది, ఎలా తయారవుతుంది, ఏ రూపాల్లో నిప్పు వస్తుంది అనేది 2వ భాగం. 3వది ఏంటంటే దీనికి సంబంధించిన 3వ ఆంతర్యం ఏంటంటే ఈ నిప్పుతోటి ఏ ప్రయోగాలు చేయొచ్చు, దేనికి ఉపయోగపడుతుంది, మంచికి ఉపయోగపడుతుందా, చెడుకు ఉపయోగపడుతుందా, ఈ 2 విషయాలు తెలుసుకోవడమే అత్యంత ముఖ్యమైనదన్నమాట. ఈ 3 తెలియాలంటే పుస్తకాలు చదవాలి. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో ఈ మీడియాలో వస్తున్న దీనివల్ల తప్పుడు కథనాలు కానివ్వండి, స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడడం వల్ల ఈ గ్రంథాలయ పఠనం తగ్గింది. కరెక్ట్ కాదు. ఖచ్చితంగా గ్రంథాలయాలకు ఉన్న ఔన్నత్యం గ్రంథాలయాలకు ఉంది. ఆ గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది, అలాగే ప్రజలందరిపై ఉంది. దీన్ని ప్రోత్సహించే వాళ్ళందరినీ మనం గుర్తించి వాళ్ళందరి సహకారం తీసుకొని ఈ గ్రంథాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఈ గ్రంథాలయానికి ఉజ్వల భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.